షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చిన్నప్పుడు మీ ఇంటికొస్తే నాకు బావకి గోరుముద్దలు తినిపించారే ఆ రాధని గుర్తుకొచ్చానా? కష్టపడి ఊరెళ్ళాను. అక్కడ మీరెవరూ లేరని ఇక్కడే ఉన్నారని తెలుసుకున్నాను. ఎలా ఉంది నా యాక్టింగ్? అచ్చ రాధలాగే చేశాను కదా. బావైతే నన్ను నిజంగానే రాధనుకుని పూర్తిగా నా మాట వినే స్థాయికి వచ్చాడు. నువ్వు రాధలా నటించి కృష్ణను నమ్మించినా వాడి మనసును మాత్రం మోసం చేయలేవు. ఆ రాధాకృష్ణులు ఎప్పటికీ ప్రేమికులుగా ఉన్నారే తప్ప భార్యాభర్తలు కాలేదు. ఇప్పుడు ఏ రాధాకృష్ణులు కూడా అంతే. నేనుండగా వాళ్ళని కలవనివ్వను. మీ మనసులో మీ రాధకి తప్ప మా అక్కకి స్థానం లేదా? మీరు తాళి కట్టకపోయినా మిమ్మల్నే తన భర్తలా భావించి మీకు అన్ని సేవలు చేస్తున్న మా అక్క ఇంత చేస్తున్న మా అక్కని కాదని మీరు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఎంతవరకు న్యాయం బావా? తన కోసమైనా మీరు మీ మనసుని ఆలోచనని మార్చుకోండి బావా. బొమ్మ ఫినిష్ అయింది. ఈ అబ్బాయి ఖచ్చితంగా ఆదిశంకర్ కొడుకే. ఇప్పుడే ఆదిశంకర్కి ఫోన్ చేసి తన కొడుకు బొమ్మ రెడీ అయిందని చెప్తాను. అలాగే ఈ క్వార్టర్ డబ్బులు కూడా అడుగుతా. హలో, నమస్తే ఆదిశంకర్ గారు, నేను ఆర్టిస్ట్ని. చెప్పు, దేనికి ఫోన్ చేశావు? మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మీ కొడుకు బొమ్మని గీశాను. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముందండి? ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు నా కొడుకు? నాకులాగానే ఉన్నాడా? వాడిని చూడాలని ఉంది. అందుకేగా నేను బొమ్మ గీసింది. ఇప్పుడే మీ వారసుడి బొమ్మ తీసుకొస్తున్నాను. నేను చెప్పిన డబ్బులు రెడీ చేసుకోండి. రే, నీకెంత కావాలంటే అంతిస్తాను రా. ముందు నా కొడుకు బొమ్మ తీసుకొని రారా, త్వరగా రా.
నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను వాడిని చూడాలి. త్వరగా త్వరగా తీసుకుని రా. ఆ, ఆ. అమ్మా, ఈ రోజుతో నీ శార్దూల వంశ వారసుడు ఎలా ఉంటాడో తెలియబోతుందమ్మా. ఏంటి శంకర నువ్వనేది? అవునమ్మా, ఆ ఆర్టిస్టు నీ మనవడి బొమ్మని గీసుకొని తీసుకొస్తున్నాడమ్మా. కాసేపట్లో నా కొడుకు బొమ్మ నేను చూస్తానమ్మా. క్షేమం, అంతా క్షేమం. ఇప్పుడు ఎలా ఉందండి? అదేంటి ఈవిడ అచ్చం ఆ ఆదిశంకర్ గారి భార్యలాగే ఉంది. నీ కొడుకు బొమ్మను కాదు, నేను చెప్పిన చోటకొస్తే ఏకంగా నీ కొడుకునే చూపిస్తాను. వచ్చిందమ్మా. నీకు నిజం చెప్తా విను. మనం ఏ గుడికి వెళ్ళట్లేదు, అడవికి వెళ్తున్నాం. అడవికా? ఎందుకండి? మన ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో 3 రోజులు ఉండిపోతున్నాం. 3 రాత్రులు జరుపుకోబోతున్నాం. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా లేదా అన్న టెన్షన్తో ఊపిరాడడం లేదు. నాకు ధైర్యం చెప్పేది తనే అని నమ్మితే ఈ హార్ట్ షేప్ బెలూన్ నా చేతికిచ్చి నువ్వు నా కళ్ళ ముందుకు వస్తావని భరోసా ఇచ్చింది. కానీ నువ్వు ఇలా కేవలం ఫోటో రూపంలో మాత్రమే వస్తావని, వచ్చేలా చేస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. వసుంధర నన్ను మోసం చేసింది హార్ట్ ఫ్రెండ్. ప్రేమకు చెప్పేస్తే విషయం ఏంటో చెప్పొచ్చు కదా, నేను కూడా వెతుకుతాను. అవి ఏం లేదా అమ్మా. వదులు గంగా, వదులు! దీన్ని నువ్వు తీసుకెళ్ళకూడదు, ఇది నాది. వదులు! వదులు. నేను ఇక్కడ రాహుల్, ఈ పాటికి దాని ప్రాణం పోయింటుందంటావా? ఏమో చెప్పలేం. లక్కీ లక్కీ డాడీ ఇచ్చుడు. లక్కీకి నువ్వు పెట్టిన పువ్వు అక్కడ పడుందేంటి? నా బంగారు తల్లి, నా మహాలక్ష్మి నా ఇంటికి వచ్చేసింది. నా చిట్టి తల్లి. ఆగో, నా మనవరాలు నీ కడుపులో ఉంది కాబట్టి నీకు ఇంట్లో స్థానం ఇచ్చాను. ఇప్పుడు ఈ బంగారు తల్లి నా ఊళ్ళోకి వచ్చింది, ఇంకా నీ అవసరం లేదు. నీ స్థానానికి నువ్వు వెళ్ళటం మంచిది. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలా.
కనిపించావే. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ముందు కూర్చో దుర్గా. అది లోపల పనుందండి, ఇప్పుడే ముందు వస్తాను. కూర్చో. కూర్చోమంటున్నాను కదా. ఒరే దుర్గమ్మ వచ్చేసినట్టుంది, నువ్వు తిను. అది కాదు దుర్గా. నాకు పనుందండి, తీరిక తర్వాత మాట్లాడుకుందాం. వదలండి. తినరా, దుర్గా, దుర్గమ్మ దుర్గా. వస్తుంది. దుర్గా